బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం రాబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఎప్పుడు రాబోతుంది ఏంటండి? చంద్రగ్రహణం ఈ సంవత్సరం అంటే ఒక్కొక్కసారి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రహణం వస్తుంది. ఈసారి 2 చంద్రగ్రహణాలే ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం మనకి 7th సెప్టెంబర్ అంటే భాద్రపద మాసంలో పౌర్ణిమ రోజు, భాద్రపద పౌర్ణిమ రోజు మనకి చంద్రగ్రహణం కనబడుతోంది. 7వ తేదీ నాకు తెలిసి పూర్వాభాద్ర నక్షత్రంలో ఈ గ్రహణం కనబడుతోంది. సో ఈ చంద్రగ్రహణం ఏవైనా సరే చాలా మంది మధ్య మనకి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, చిత్రత్వ ఛానల్లో కూడా మనకి లేనిపోని అనవసరపు భయాన్ని కలిగిస్తుంటారు. అవును. సో కొంతమంది సూడో నాస్తికులు, అంటే నాస్తికులు వేరు, సూడో నాస్తికులు వేరు. సనాతన ధర్మం మీద మాత్రమే పడి ఏడ్చే వాళ్ళని సూడో నాస్తికులు అంటారు. సరే, అన్ని మతాల గురించి మాట్లాడుతూ అటు పాస్టర్ల గురించి, ఇటు ముల్లాల గురించి, ఇటు సన్యాసుల గురించి మాట్లాడితే నువ్వు నాస్తికుడివే, మంచోడని చెప్తాను నేను. కానీ నువ్వేమో పాస్టర్గా ఒక దగ్గరికి మతానికి వంత పాడుతూ, ఒక ముల్లాల దగ్గరికి వెళ్ళి నువ్వు వంత పాడుతూ సనాతన ధర్మం నువ్వు ఎక్కిరిస్తూ మాట్లాడితే నీ పేరు సూడో నాస్తికుడు అంటాను. నువ్వు ఎవ్వడైనా సరే, నేను భయపడేవాడు కాదు. కిరణ్ శర్మ దాన్ని భయపడేవాడు కాదు. ఒక మంచి నీవంటూ ఒక పద్ధతిని అనుసరించాలి. సరే, అది అటువంటి సూడో నాస్తికులు ఏమంటారంటే గ్రహణం లేదు, ఏం లేదు, ఇగో నేను గ్రహణ టైంలో నేను చికెన్ తిన్నా, నేను ఇగో నల్ల గుడ్డు పెడితే నల్ల గుడ్డు నాకు రోజు దొరికింది, ఇప్పుడు నేను తింటున్నా అని చెప్పిన తర్వాత ఎక్కడ తన్నులు తిన్నారో, ఎక్కడ అనారోగ్యాన్ని పొందుకున్నారో, ఎక్కడ లేనిపోని ఇబ్బందులు పడ్డారో మాకు కూడా ఆ విషయాలు స్పష్టంగా తెలుసు. మాకు ఆ విషయం గురించి మీరు వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క సనాధర్మంలో కొన్ని మత విశ్వాసాలు ఉంటాయి. ఆ మత విశ్వాసాలని మీరు తప్పుగా వెక్కిరించినట్టుగా మాట్లాడడానికి మీకు అధికారం లేదు, అర్హత కూడా లేదు. అందులో ముఖ్యమైనవి పండగలు. అలాంటిదే సూర్యుడి నుంచి వచ్చేటువంటి చంద్రుడు అడ్డగించడం, అంటే చంద్రకాంతిని సూర్యుడు అడ్డగించి ఒక రాహు అనేటువంటి ఛాయాగ్రహణం అడ్డం రావడం వల్ల చంద్రకాంతి అనేది ప్రసారం కాదు. కాబట్టి ఆ సమయంలో అనేకమైనటువంటి పక్షులకి, అనేకమైనటువంటి వృక్షజాతికి, అనేకమైనటువంటి నీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందనే విషయం సైన్స్ కూడా చెప్తోంది. అవును. మీకు కొన్ని వన్యమృగాలు, అంటే అడవిలో ఉండే వన్యమృగాలు ఏవి కూడా బయటకు రావు. వీళ్ళేమంటారు, రాత్రిపూట కదా, అందుకే వాటికి సడన్గా ఆ యొక్క వెలుతురు డిఫరెంట్ కనపడేసరికి అవి బయటికి రావు, భయపడతాయి అంటారు. అంటే మీకు ఒకసారి అర్థం చేసుకోండిరా, వన్యమృగాలు రాత్రిపూట సంచారం చేస్తాయి అడవిలో, పగటిపూట తిరగవు అవి. ఎక్కడైతే రాత్రిపూట పులులు, సింహాలని వేటాడుతున్నప్పుడు, రాత్రిపూట వేటాడుతున్నప్పుడు రెస్ట్ తీసుకుంటాయో, రెస్ట్ తీసుకున్నటువంటి వాటిని పంజా కొట్టి వాటిని తినగలిగేటువంటి శక్తి కూడా అప్పుడే ఉంటుంది వాటికి. సరే, సింహాలు, పులులు మీరు రాత్రిపూట రెస్ట్ తీసుకుంటాయి, ఓకే. మన మిగతా క్షీరదాలు, పాములు, ఇవన్నీ కూడా, పక్షులన్నీ కూడా తప్పకుండా రాత్రిపూటే మనకి సంచారం, ఆహారం తీసుకుంటాయిగా. కాబట్టి గబ్బిలాలు ఉన్నాయి, రాత్రిపూటనే సంచారం చేస్తాయి. కాబట్టి కొన్ని తప్పకుండా సంచరిస్తాయి. ఈ గ్రహణ సమయంలో గబ్బిలం బయటికి రాదు, ఎట్టి పరిస్థితుల్లో గబ్బిలం అనేది బయటికి రాదు, అసలు బయట విహంగం చేయదు. కాబట్టి కొన్ని ఇబ్బందిగా వాతావరణం ఉంటుంది. అమెరికా వాడు పాటించాడు, లండన్ వాడు పాటించాడు, వాడితో నాకెందుకు? నా ఇంట్లో నా తల్లిదండ్రులు పాటించాడు, దాన్ని పాటిస్తాను. ఇప్పుడు నా పద్ధతి నేను పాడడానికి నీ పర్మిషన్, నా బోర్డు పర్మిషను అంటే నీ పర్మిషన్ దగ్గర పెట్టుకో, మాకు చెప్పకు. నీకు చెప్పడం తప్పేముంది? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి చెప్తున్నావు, నువ్వు చెప్పిన వాళ్ళు స్వీకరిస్తే నా ఇష్టం, స్వీకరించకపోతే నా ఇష్టం కాదు. అది నేను చెప్పినటువంటి గ్రహణ సమయం ఇది, ఈ గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అనేది మా పద్ధతి. ఎందుకు చేయకూడదు అంటే అనేకమైనటువంటి నైసర్గికంగా కొన్ని ప్రభావాలు, కాంతి ప్రభావం కానీ, వాయు ప్రభావం కానీ కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం చేత 2-3 గంటలు తిరగకపోతే నీకు పోయేదే ఉంది, కొంప మునిపోయేదే ఉంది నీకు. సరే, మధ్యాహ్నం అయింది, సరే చంద్రగ్రహణం రాత్రి అవుతుంది, సరే మధ్యాహ్నం సూర్యగ్రహణం అయింది, ఒక 8 గంటలు తినొద్దన్నావు, తినకుండా ఉంటే నీకేమైంది? అసలు ఆ టైం తినాలని గ్యారెంటీ ఏంటి నీకు? తినకపోతే ఏమైంది? నష్టం కాదు. 2 ఏళ్లకో 2-3 ఏళ్లకో ఒకసారి గ్రహణం వస్తుంది, ఆ టైం తినకపోతే ఏమవుతుంది అంటే భూతద్దులను పెట్టి భయపెడుతున్నారు అనే. మనం కొంతమందిని కూడా చూస్తున్నాం గురించి, గ్రహణం రోజు నేను బయట తిరుగుతున్నాను, నాకేం అవ్వలేదు, భోజనం చేశాను, ఏం అవ్వలేదు, నేను పాటించట్లేదు, ఆయన కూడా నేను బ్రతికే ఉన్నాను అంటూ కొంతమంది రీల్స్ చేయటం, ఇలాంటివి కూడా వైరల్ గా మారాయి కొన్ని రోజులు. ఒక విషయం అమ్మా, అనాదిగా ముస్లిమ్స్ ఎందుకు పాటిస్తారు, క్రిస్టియన్స్ ఎందుకు పాటిస్తారు? దీన్ని పాటించారు వాళ్ళు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ పాటించే అవకాశం లేదు కదా. దాంట్లో కూడా పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారు. ఎందుకు తలనొప్పి మనకి తినకపోతే ఏమైనా ఉంటారు, కానీ వాళ్ళు పాటించరుగా. ఆ టైంలో వాళ్ళు తింటూనే ఉంటారు. ఇప్పుడు అర్ధరాత్రి భోజనం ఎప్పుడు తిన్నాను లేదు. మరి రంజాన్ టైంలో ముస్లిమ్స్ ఎప్పుడు తింటారు భోజనం? అర్ధరాత్రి తింటారు. ఆ చికెన్లు, మటన్లు, ఇంకొకటి అవన్నీ కూడా ఎప్పుడు తింటారు వాళ్ళు? అర్ధరాత్రి తింటారు. ఎప్పుడైనా సనాధర్మంలో ఎవరైనా సరే అర్ధరాత్రి భోజనం చేసి చూశారు ఎక్కడన్నా? వాళ్ళు తింటారు. మరి అదే కొంతమంది క్రిస్టియన్ మతంలో రాత్రిపూట వాళ్ళకు ఉన్నటువంటి పండుగలు వాళ్ళకు ఉంటాయి. క్రిస్మస్ టైంలో కావచ్చు, ఇతరత్ర న్యూ ఇయర్ టైంలో కావచ్చు, ఆ టైంలో వాళ్ళు తింటారా లేదా? తింటారు వాళ్ళు. ఆ టైంలో మనం తినే అవకాశం ఆచారం లేదు. కానీ ఇలా మనం కూడా తయారైనాం కదా అంటే దౌర్భాగ్యం అది.
ఇప్పుడు ఒకళ్ళతో నువ్వు వంత పాడదు, నీ పద్ధతి నువ్వు అవలంబిస్తూ పక్క మతం వాళ్ళని అభినందించు. నేను దాన్ని తప్పుపట్టట్లే. నీ పద్ధతి నువ్వు అవలంబించు, పక్కవాడి మతాన్ని అభినందించు తప్ప నువ్వు దాంట్లో పోయి వాడి చేస్తా అంటే వాడి నీ దాంట్లో కూడా రావాలిగా. మరి దాంట్లో కూడా రానప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నావు? అది అప్రశస్తం కాదు. అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఇప్పుడు గూనోడు ఉంటాడు, గూనులో పడుకుంటాడు. గూనోడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎల్లకల మంచిగా పడుకోవాలంటే ఎందుకు ఇంతలా గూను ఇందిరా బాబు, నాకు గూని పడుకోలేనరా అంటే కుదరదు. వాడి మతాచారం వాడిది, వాడి విశ్వాసం వాడిది, మన మతాచారం అది, మన విశ్వాసం మనది. అంతే తప్ప లింక్ చేయకూడదు. కాబట్టి గ్రహణ సమయంలో వాళ్ళు తింటారు కాబట్టి అలాంటి వాళ్ళు తిన్నప్పుడు దోషం ఎందుకన్నాం? వాళ్ళకు ఉండేటువంటి ఆచార ప్రకారం వాళ్ళు తినరు, మనకు ఉండేటువంటి ఆచార ప్రకారం మనం తినలేదు. ఇప్పుడు అమెరికా వాడు అర్ధనగ్న బట్టలు వేసుకొని తిరుగుతాడు, మనం వేసుకొని తిరుగుతామా? ఎందుకు తిరగట్లే? కానీ పబ్బుకి వెళ్ళేటువంటి వ్యక్తులు మాత్రం తీసుకొని తిరుగుతున్నారు. ఈ పబ్బుకి వెళ్ళేటువంటి ఆడపిల్లలందరూ కూడా అర్ధనగ్నం ఏంటి, పూర్తినగ్నంగా తిరుగుతున్నారు. వాళ్ళు టోటల్గా క్యాబరేకి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి అటువంటి అందరు మన పిల్లలు తిరుగుతున్నారా? నా ఇంట్లో నా కూతురు తిరుగుతుందా, నా చెల్లెలు తిరుగుతుందా? తిరగట్లేరు కదా. అంటే నా సంప్రదాయాన్ని పాటిస్తున్నాను నేను. వాళ్ళ సంప్రదాయంలో నిండా బురకా వేసుకుంటారు, ఒకళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు కొందరు వాళ్ళు. వాళ్ళ మతాచారం వాళ్ళది, మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసాన్ని మతాన్ని పాటించాలిగా. కాబట్టి ఇంగ్లీష్ వాడు పాటించని చెప్పేసి నేను ఎందుకు పాటించాలన్నటువంటి భావం మనది కాదు. సనాధర్మంలో పాటించాల్సిందే. ఎందుకు పాటించాలంటే నీ యొక్క ఆర్థిక ఆరోగ్య అభివృద్ధి కోసం పాటించాలి. ఆ సమయంలో ఆ 3 గంటలు భగవంతుడి నామస్మరణ చేస్తే మంచిది. అనేకమైనటువంటి ఒక రకమైనటువంటి కిరణాల ప్రసారం జరుగుతుంది. చంద్రకాంతి ఆగిపోగానే చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు మన ప్రసారం కాకుండా మధ్యలో అడ్డుకోవడం వల్ల కొన్ని అతి నీళ్ళలోతి కిరణాలు ప్రసారం అవుతాయి. కాబట్టి దానివల్ల మనకు కొంత పాయిజనటిక్ ఏర్పడే అవకాశం, అంటే భౌతికమైన శరీరంలో పాయిజనటిక్ వేవ్స్ వెళ్ళిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చోట ప్రశాంతంగా కూర్చొని నిన్ను నువ్వు వైబ్రేట్ చేసుకోమని చెప్తాను, అంటే నిన్ను నువ్వు శక్తివంతుని చేసుకోమని చెప్తున్నా. అది ఆడ కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే కూర్చొని గ్రహణ సమయంలో భగవన్ నామస్మరణ చేయమని చెప్పారు తప్ప ఇంకోటి చేయమని చెప్పారు. నేనేమి అర్ధడ్డంగా పాటు పడని చెప్పలేగా. నిన్ను నువ్వు చైతన్యవంతం చేసుకో, అంటే నిన్ను రీఎనర్జీ చేసుకోమని చెప్పారు తప్ప ఆశకు చూద్దని చెప్పాలి కదా. అలాగే సైంటిస్టులు నెలలో కనీసం 3 రోజులు ఏమీ తినకుండా ఉంటే బాడీలో మంచి ఔషధీకృతమైనటువంటి హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఉత్పత్తి అవుతాయని చెప్తున్నాను. అదే సమయంలో సంవత్సరానికి వచ్చేటువంటి ఏకాదశి ఉపవాసం ఉంటావు, 3 ఏళ్లకు వచ్చేటువంటి ఒక గ్రహణం రోజు నువ్వు కనీసం నువ్వు ఉపవాసం ఉండలేవా, నక్తం ఉండలేవా? నాకు అంత ఇబ్బంది పడుతున్నావా? ఆ రోజున చికెన్ మటన్ కావాలా అంటే ఎవరి మీద నువ్వు సనాధర్మం మీద నిప్పులు పోయడానికి, నీళ్లు పోయడానికి, బురద జల్లడం కోసం మాత్రమే చేసినటువంటి ప్రక్రియ ఇది. అదే నువ్వు దర్గా దగ్గరికి వెళ్ళి ఆ బొందలగడ్డలో నీకున్నది అస్థి పందిరం రా, శవన్ రా అని చెప్పు అని దొరికిపోయి అదే ఏముంటుంది? దర్గాలలో మీకు నమాజులు మసీదులు ఏముంటాయి? బొందలగడ్డ అది వేరేది కాదు. అంటే శవం మీద పోయి పూజ అని చెప్తున్నావు నువ్వు, దానికి మాత్రం మాట్లాడవు. చర్చిలో ఏముంటుంది? తప్పకుండా శవం ఏంటంటే శవపేటికలు వాటి మీద పూజ చేయమంటున్నావుగా. సనాధర్మంలో విగ్రహాన్ని పూజ చేస్తే నీకు ఇబ్బంది ఏమిటి? ఇది గురించి మాట్లాడకుండా నా గ్రహణము నా ధర్మం గురించి మాట్లాడితే మాత్రం కుదరదు. అంటే మీరు అనొచ్చు సబ్జెక్ట్ గ్రహణం గురించి అంటే ఇతరుల యొక్క ప్రభావము చేత ఇతరుల యొక్క విషయాన్ని నువ్వు విస్మరించేసి ధర్మం మీద పడి గ్రహణం గురించి క్వశ్చన్ చేసే వాళ్ళకి నా సమాధానం అర్థమవుతుంది. కాబట్టి గ్రహణం అనేది తప్పకుండా పాటించవలసింది. ఆ సమయంలో గర్భిణీ స్త్రీ ఇక్కడ ఏమంటున్నారు? అరుగుదల తక్కువ, ఆ సమయంలో అరగడం అనేది ఆగిపోతుంది, జలం యొక్క ప్రభావం తగ్గిపోతుంది, సైక్లింగ్ అవ్వదు, బాడీలో సైక్లింగ్ సరిగ్గా జరగదు కాబట్టి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు కాబట్టి ఒక దగ్గర నిబద్ధతగా కూర్చొని ఆ 3 గంటలు జపం చేసుకున్నారు. నువ్వు కుర్చీలో కూర్చో, సోఫాలో కూర్చో, కింద కూర్చో, నీకు ఏటవాలుగా ఎలాగైనా కూర్చొని నీ ప్రశాంతమైన మనస్సుని జపం చేసుకో. ఏమి చెయ్యకు, కేవలం ప్రశాంతంగా కూర్చో అని మాత్రమే కదా. ఇంకేం చేద్దాం, తినొద్దు అప్పుడు టైంలో, తినకపోతే నష్టం ఏంటి? కాబట్టి ఇటువంటివన్నీ కూడా పాడడం మంచిది. గురుగారు ఆ రోజు అంటే టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు, ఏంటి అసలు? అంటే ఈ చంద్రగ్రహణము రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. రాత్రి 9:57 ప్రారంభమై రాత్రి మోక్షకాలం రాత్రి 1:27 ఉంటుంది. అంటే గ్రహణం యొక్క పూర్తి కాలం, అంటే గ్రహణం యొక్క పూర్తి కాలం ఎంత సమయంలో ఉంటుందని అడిగితే 3:10 వరకు ఉంటుంది. అంటే టోటల్ గ్రహణం యొక్క ప్రమాణం 3:10 వరకు ఉంది. కాబట్టి ఇది పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది. కాబట్టి తప్పకుండా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణాన్ని చూడకూడదు. పూర్వాభాద్ర నక్షత్రం వారు ఆ సమయంలో బయటికి వెళ్ళకూడదు, వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వెళ్ళకూడదు, ఏమీ తినకూడదు. అంటే 9:57 నుంచి 1:27 మధ్య కాలంలో తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగితే, ముందుగా గ్రహణానికి కనీసం తక్కువ 8 గంటల ముందు, అంటే రాత్రి 9 గంటల కంటే 8 గంటలు మనకు ముందు నుంచి మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఏమి తినకూడదు, అంటే మంచిని కూడా తాగకూడదు. ఇదని చెప్పాలంటే అంటే పూర్తిగా ఉపోషణము, నక్తము, నిరాహార దీక్ష చేయాల్సిందే. ఈ రాశి వాళ్ళు అంటే ఈ రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. కుంభరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా చేయాల్సిందే.
ఇక అధమ నక్షత్రాలు ఉంటాయి, కొంచెం టైం చెప్తాను మీకు నేను. ఈ సమయంలో ఎప్పటి వరకు చేయకూడదు భోజనం? మర్నాడు సూర్యోదయం తర్వాతనే ఇల్లు శుద్ధి చేసుకొని సూర్యోదయం స్నానాలు చేసుకొని అప్పుడు మీరు భోజన తాంబూలాదులు స్వీకరించే ప్రయత్నం, అప్పుడు వంట స్టార్ట్ చేయాలి. తెలియదు మరి 11 వరకు భోజనం చేయకూడదు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుజీ? మామూలుగా కేవలం కుంభరాశి వాళ్ళే కాకుండా మిగతా రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇక్కడ ఏమేమి గర్భిణీ స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. అంటే గ్రహణం ముర్రి దీనివల్ల వస్తుంది చెప్పలేదు. గ్రహణ కాలంలో వచ్చేటువంటి వాయువుల వల్ల కావచ్చు, పీడనం వల్ల కావచ్చు, అలాగే చంద్రకాంతి లేకపోవడం వల్ల కావచ్చు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. శరీరంలో పిండానికి కొద్దిగా ఇబ్బంది, కదలిక వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక గ్రహణ సమయంలో ఆడవాళ్ళు కదలకుండా ఉండని చెప్పారు. కుర్చీలో కూర్చోవచ్చు, పడుకొని ఉండవచ్చు, జుట్టు విరబోసుకొని ఉండకూడదు, తల పిచ్చి పిచ్చి గోక్కోకూడదు, ఒళ్ళంతా గోక్కునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే మరి మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చా? వెళ్ళదని ఎవరు చెప్పారు? ఇవే ఈ సూడో నాస్తికుల మధ్యలో వచ్చేసి మేము చెప్పని విషయాల్ని కూడా వీళ్ళు చెప్పి జొప్పించి చూసారా, వీళ్ళు లాస్ట్కి టాయిలెట్లో పోతుంటారయ్యా, అంటే గర్భిణీలో టాయిలెట్ పోకపోతే కడుపు ఉబ్బిపోయి చచ్చిపోరా అని అడిగేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చును, దానికి ఎటువంటి దోషము లేదు. ప్రశాంతంగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ కడుపులో శిశువుని, అది కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, వారి వృద్ధి కొరకు భగవన్నామస్మరణ చేయమని చెప్పారు. తప్ప గోక్కోవడం, అరవడం, రక్కోవడం, గట్టిగా మాట్లాడుకోవడం, పళ్ళు కొరకడం లాంటివి చెయ్యకూడదు. ఎందుకు? పీడనం ఎక్కువగా ఉంటుంది, అతి నీళ్ళ కిరణాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి చేయకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పారు గర్భిణీ స్త్రీలు. గర్భిణీ స్త్రీలు 9:57కి మనం గ్రహణం అనుకున్నాం కదా, వాళ్ళు 8 వరకు ఏం తినవచ్చు అంటే తొందరగా అరిగిపోయేటువంటి పదార్థం, ఎక్కువగా జల పదార్థం తీసుకోవాలి. జల పదార్థం తొందరగా అరిగిపోతుంది. అటువంటి జల పదార్థాన్ని 2 గంటల వరకు ఆడపిల్లకి ఇవ్వచ్చు, గర్భిణీ స్త్రీకి ఇవ్వచ్చు, చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, వృద్ధులకి ఇవ్వచ్చు. శక్తులైన వారు అంటే శక్తి ఉన్నవారు 9:57 అంటే 8:57 గ్రహణం అయితే 8 గంటల ముందు నుంచే నిరాహారంగా ఉండాలి. మర్నాడు ఉదయం వరకు పూర్తిగా అంటే నక్తముగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇవి నియమాలు. ఆ సమయంలో భగవత్ చింతన తప్ప ఇంకొకటి చేయకూడదు. మోక్షకాలానికి అంటే గ్రహణ కాలానికి ప్రారంభ కాలానికి స్నానం చేయాలి. గ్రహణ మోక్ష అనంతరం కూడా తలంటి స్నానం చేయాలి. తలంటి స్నానం చేసే మనం చేసుకోవాలి. మరి దర్భ లాంటివి పెడతారు గురుగారు. వాటి అంటే ఈ దర్భకి బలమైనటువంటి బలం ఎక్కువగా ఉంటుంది. అంటే అతి నీళ్ళలోహిత కిరణాలను కానీ నెగిటివ్ పీడనాన్ని కానీ తట్టుకోగలిగే శక్తి గ్రహణ సమయంలో దర్భకి ఎక్కువగా ఉంటుంది. బంగారానికి దర్భకి ఎక్కువ ఉంటుంది. బంగారం పెట్టమంటారు, బంగారం మూతలు పెట్టే స్థాయి లేదుగా ఇప్పుడు. దర్భల్ని పెడితే వల్ల ఈ పదార్థాలు ఏవైనా సరే మనవి జల పదార్థాలు కానీ నిల్వ చేసుకున్న పదార్థాలు కానీ పవిత్రంగా ఉంటాయి. వాటిలో ఎటువంటి ఇబ్బందికారక గ్రహణ కాంతి కిరణాల ప్రసారం అవ్వని భావంతో దర్భలు పెట్టుకోవడం ఆచారంగా చెప్పబడుతుంది. దర్భలు మేము పెడతాం, పెట్టుకోవడం చాలా మంచిది. ఇది విశేషం. ఆ పదార్థాలని కూడా మనం అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ముందు ఏవైతే పదార్థాలు ఉంటాయో ఆహార పదార్థాలు వాటిని కూడా పడేయాలి అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? మనము నిల్వ పచ్చళ్ళు లాంటివి అలాంటివి తప్ప అన్నం వండుకోమని చెప్పలేదు. 8 గంటల ముందే వద్దని చెప్తున్నాం కదా. కాబట్టి గ్రహణ సమయంలో అన్నం వండుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉన్న పిల్లలకి అందరికీ 2 గంటల ముందు పెట్టేసేయాలి తప్ప గిన్నెలలో అన్నం వండి పెట్టకూడదు. అన్నం వెంటనే పాచిపోతుంది, అది పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో అన్నం వండరు ఎవరు కూడా. కాబట్టి నిల్వ పచ్చళ్ళు ఉన్నప్పుడు, నిల్వ పచ్చడి, మామిడికాయ పచ్చళ్ళు, చింతకాయ పచ్చళ్ళు, దానిపైన దర్భ పెడితే ఈ కాంతి ప్రభావం పడదు. కాబట్టి పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయనేటువంటి భావనతో చెప్పబడింది. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఎనర్జీ ఉంటుంది. మాకైతే మేము నా వయసు 50 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మగారు చెప్తున్నటువంటి విషయంలో మా అమ్మగారు చేశారు, మా అమ్మమ్మగారు చేశారు, నాన్నమ్మగారు చేశారు, అందరం చేశాం. కాబట్టి మేము అలాగే ఫాలో అవుతున్నాం. మేము పాటిస్తున్నాం, బాగున్నాం. పాటించిన వారు బాగున్నారు లేదా మాకు అనవసరం, మేము చూడలేదు దాని గురించి. కాబట్టి చేయమని పెద్దవాళ్ళు చెప్పారు. అదేం పెద్దగా కొండనెత్తుకునే బరువు కాదుగా. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని ఫాలో అవుతున్నాం. దానివల్ల మేము బాగానే ఉన్నాము. ఇంకా మీదట కూడా మా పిల్లలు పాటిస్తారు, బాగుంటారు కూడా. ఎందుకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అది విశేషం. నిజంగానే గురుగారు చాలా తెలియని విషయాలను కూడా మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.